ఆమె అందరికీ ఆదర్శం. అంబేద్కర్ వాది, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 150 అడుగుల విగ్రహాన్ని భారతదేశంలోని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఆదర్శం మహిళ. ప్రకాశం జిల్లా కొత్తపట్టణం గ్రామానికి చెందిన శ్రీమతి బద్దెపూడి ప్రశాంతి తన వంతు సహాయంగా కర్తవ్యంగా భావించి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. నంది అవార్డు గ్రహీత బద్దెపూడి ప్రశాంతి పాటలు పాడుతూ ప్రజల్లోకి అంబేద్కర్ వాదాన్ని, ఆయన భావజాలాన్ని తీసుకెళ్తున్నారు. తనలో ప్రాణం ఉన్నంత వరకు బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయాలని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి, పాలకుల దృష్టికి మరియు అధికార దృష్టికి తీసుకువెళ్తూ వారి సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అంబేద్కర్ జై భీమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజాసేవ కార్యక్రమాలను చేపట్టి వారిని ఆదుకోవాలని సంకల్పించారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి. అంబేద్కరిస్ట్గా ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియో చివరి వరకు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎన్ని కలలు కన్నాడో కన్నీళ్లను ఒడిసి, తరతరాల తన జాతి విముక్తిని తలచి, ఎన్ని కలలు కన్నాడో కన్నీళ్లను ఒడిసి, తరతరాల తన జాతి విముక్తిని తలచి, కాలానికి ఎదుదిరిగిన వైకాలికుడు, కాలానికి ఎదుదిరిగిన వైకాలికుడు, నిన్నగల బాంధవుడు అంబేద్కరుడు, నిన్నగల బాంధవుడు అంబేద్కరుడు. ఎన్ని కలలు కన్నాడో, ఎన్ని కలలు కన్నాడో, ఎన్ని కలలు కన్నాడో, ఎన్ని కలలు కన్నాడో, కన్నీళ్లను ఓడిసి, తరతరాల తన జాతి విముక్తిని తలచి. మత స్వేచ్ఛ, అంటరానితనం నిర్మూలన మరియు అన్ని రకాల వివక్షలను చట్టవిరుద్ధం చేయడం సహా వ్యక్తిగత పౌరులకు విస్తృతమైన పౌర స్వేచ్ఛను భారత రాజ్యాంగం హామీను రక్షణలు అందిస్తున్నారు. మహిళలకు విస్తృతమైన ఆర్థిక వ్యవస్థ, సామాజిక హక్కుల కోసం వాదించిన మంత్రులలో ద గ్రేట్ అంబేద్కర్ గారు. మరి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెరలు, అలాగే వెనుకబడిన తరగతులు సభ్యులకు సివిల్ సర్వీసెస్, పాఠశాలలు మరియు కళాశాలల్లో కూడా ఉద్యోగ రిజర్వేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ మద్దతును గెలుచుకున్నారు. ఆయన నిశ్చయాత్మక చర్యకు సమానమైన వ్యవస్థ. ఇలాంటి చర్యల ద్వారా భారతదేశంలోని అణగారిన వర్గాలు సామాజిక ఆర్థిక అసమానతలను, అవకాశాల కొరత నిర్మూలించడం భారతదేశ చట్టసభల్లో సభ్యులు ఆశించారు. రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949న రాజ్యాంగ సభ ఆమోదించబడింది. అంబేద్కర్ 1953లో పార్లమెంటు సమావేశంలో సందర్భంగా రాజ్యాంగాన్ని తన అసమ్మతం తెలియపరిచారు. అలాంటి వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 150 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఢిల్లీ నడిబొడ్డున కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేసుకోలు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిదైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశ గౌరవాన్ని ఇముడింపచేసే విధంగా, భావి తరాలకు గుర్తుండే విధంగా, రాబోయే తరాలకు గుర్తుండే విధంగా అఖండ మేధావి టూరిస్ట్ ప్లేస్ లాగా ఢిల్లీ నడిబొడ్డున భారత దేశంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. మన ఢిల్లీ నడిబొడ్డున ఈ విగ్రహం దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలబడబోతుంది. అంబేద్కర్ చరిత్రను ప్రతి దేశంలో కూడా స్మరించుకునే విధంగా మన భారతదేశంలో నడిబొడ్డున ఢిల్లీలో ఏర్పాటు చేయాలని తెలియచేసుకుంటున్నాం.
ఇలాంటి అఖండ మేధావి ఈరోజు దేశ స్థితి గతులు మార్చినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు ప్రతి పదవిలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ ఈరోజు ఈ ఉన్నతమైన పరిస్థితుల్లో ఈ యొక్క చట్ట సభల్లో రాజ్యాంగాన్ని మీద ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మన రాజధాని ఢిల్లీ నడిబొడ్డున 150 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టాలని ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా మా కామెంట్ రూపంలో తెలియచేయండి. జై భీమ్, జై హింద్. చట్టసభలలో ఉన్న కేంద్ర మంత్రి తానైనా రాజ్యాంగం రాసిన చట్టాలు చేసిన చట్టసభలలో ఉన్న కేంద్ర మంత్రి తానైనా రాజ్యాంగం రాసిన చట్టాలు చేసిన ఏ మరపాటున సైతం ఉపేక్ష తానెరుగడు ఏ మరపాటున సైతం ఉపేక్ష తానెరుగడు ఈ పదవి తన దీక్షను సడలించే సూర్యుడు ఎన్ని కలలు కన్నాడు కన్నీళ్లను ఒడిసి తరతరాల తన జాతి విముక్తిని తలచి ఎన్ని కలలు కన్నాడు కన్నీళ్లను ఒడిసి తరతరాల తన జాతి విముక్తిని తలచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో. జై భీమ్.